అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఒకరి మోసం ఎప్పుడైనా మనల్ని ఎవరైనా మోసం చేసి వారి మోసము మనము ఏ ప్రయత్నం లేకుండా బయటపడిందనుకోండి, దయచేసి ఎవ్వరూ కూడా నిలదీయకండి. కర్మఫలం చాలా గొప్పది. ఎవరెంత స్థాయిలో ఉన్నా, ఎవరెంత పొగరు అహంకారంతో ఉన్నా వారిని ఎలా ఎలా తుదముట్టించాలో భగవంతునికి, కర్మఫలానికి చాలా బాగా తెలుసు. ఎప్పుడు కూడా ఒకరి దగ్గర మోసపోయినప్పుడు దయచేసి వారిని ఎలా బయటికి లాగాలా, ఎలా బయట పెట్టాలా అని చెప్పి ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు. వాళ్ళు చేసింది కరెక్టేనని, సరైందేనని నిరూపించుకోవడానికి మన మీద నిందలు వేస్తారు. కాబట్టి నిందలు వేయడానికి వెనకాడరు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా మనల్ని మోసం చేసినా దయచేసి అది కర్మఫలానికి, భగవంతునికి, మన ప్రారంధానికి వదిలేయాలి తప్ప తిరిగి వారి మీద మరి నిరూపించడానికి నిరూపణ ప్రయత్నం చేస్తే గనక అంతా సజావుగా జరిగితే పర్వాలేదు, కానీ తిరిగి మన మీద నిందలు వేయటానికి కూడా వెనకాడనటువంటి మరి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి బుద్ధితోటి ప్రవర్తించాలి. ఎందుకంటే ఇప్పుడు కలికాలము అంతా కూడా కలి ప్రభావము అంతా కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉన్నారు. ధనాన్నైనా, కోరికలైనా, అలాగే ఏవైనా సరే ఎక్కువగా ధనమైనా, తిండైనా, ఏదైనా సరే ఎక్కువగా ఆశపడుతూ ఉన్నారు. విలాసమైన ఏదైనా ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు. కాబట్టి అతి సర్వత్రా విర్జయత్, అతిగా దేని మీద ఆశపడకండి. అతి తిండి, అతి నిద్ర, అతి సుఖము, అతి తిరగడం కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. పనితోటి తిరిగితే పర్వాలేదు, కానీ ఖాళీగా ఉట్టిగానే ఊరికనే తిరుగుతూ ఉంటారు. కొంతమందికి అలా అలవాటు ఉంటుంది. ఇవన్నీ కూడా మంచిది కాదు. ఏదైనా లిమిట్ లో మితంగా ఉంటేనే చాలా మంచిది. అతి ఎప్పుడూ కూడా అనర్థమే. అతి ఎప్పుడూ కూడా విషం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని ఎవరైనా వంచినప్పుడు దయచేసి వాళ్ళని ప్రశ్నించడానికో లేకపోతే వారి తప్పును బయట పెట్టడానికో ప్రయత్నించకండి. ఎందుకంటే మన మీద నింద వేయటానికి వెనకాడేటటువంటి రోజులేం కాదు. ఎవరు కూడా వెనకాడరు. ఖచ్చితంగా మన మీద నిందలు వేయాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా కర్మఫలానికి వదిలేస్తే చాలా మంచిది అని తెలియజేస్తూ స్వస్తి.